హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎగ్లెస్ కేక్ ఓవెన్ లేకుండా ఎలా చేయాలో నేర్చుకుందాము. ఓకేనా? సో దానికి కావాల్సిన పదార్థాలు కూడా ఏంటో తెలుసుకుందాము. ఓకే, 1 కప్ నెయ్యి, 1 కప్ పెరుగు, 2 కప్స్ రవా, 2 కప్స్ షుగర్ పౌడర్, 1 కప్ మైదా, పించ్ బేకింగ్ సోడా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ నెయ్యి వేసుకోండి. తర్వాత 1 కప్ పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. రెండు బాగా కలిపేయాలి. ఓకేనా? ఈ విధంగా నేను ఎలా కలుపుతున్నానో అలా బాగా బ్యాటర్ని కలపండి. తర్వాత షుగర్ తీసుకొని కొద్దిగా వేస్తూ మిక్స్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కొద్దిగా వేస్తూ బ్యాటర్ని మిక్స్ చేసుకోండి. తర్వాత రవ అండి, నేను ఆల్రెడీ మిక్సీలో గ్రైండ్ చేసిన రవ ఇది. రవ కూడా కొద్దిగా వేస్తూ మిక్స్ చేయాలి. బ్యాటర్ని బాగా కలుపుతూ ఉండాలి అండి. ఈ విధంగా కొంచెం సేపు కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మైదా వేయండి. పించ్ బేకింగ్ సోడా కూడా వేయండి. వేసాక మళ్ళీ కలపండి కొద్దిసేపు. ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. బ్యాటర్ ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా టేస్టీ వస్తుంది కేక్. తర్వాత చివరగా పించ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక మళ్ళీ ఒకసారి బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు కొంచెం బ్యాటర్ థిక్గా అనిపిస్తే పాలు వేసుకోవచ్చు. సో నాకు కొంచెం థిక్గా అనిపించి పాలు వేసుకున్నాను, లేకపోతే అవసరం లేదండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి లేదా డాల్డా అప్లై చేయండి. ఓకే, అడుగు భాగాన సైడ్స్కి కూడా అప్లై చేయండి ఈ విధంగా. తర్వాత కేక్ బ్యాటర్ని బౌల్లో నెమ్మదిగా వేసేయండి. వేసాక మొత్తం లెవెల్ చేసుకోండి ఈ విధంగా. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మీరు శాండ్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. తర్వాత కేక్ బ్యాటర్ ప్యాన్ని పెట్టేసి మూత పెట్టేయండి. ఇలా 60 నిమిషాలు బేక్ అవ్వనివ్వండి. ఈలోపు విప్పింగ్ క్రీమ్ కూడా చేసుకుందాం మనం. దానికి కావాల్సిన పదార్థాలు బటర్, మిల్క్ అండ్ షుగర్ పౌడర్. ఒక బౌల్ తీసుకొని ఇందులో ముందుగా బటర్ని వేసుకోండి. ఇలా బటర్ వేసుకున్నాక దాన్ని బాగా బ్లెండ్ చేయండి. సో అది క్రీమీగా అయ్యేంత వరకు బ్లెండ్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. చాలా టైం చేయాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా వైటిష్ కలర్ అయిపోతుంది. అంతవరకు మీరు బ్లెండ్ చేస్తూనే ఉండండి. ఇలా చూడండి, క్రీమీగా అయిపోయింది మొత్తం. తర్వాత ఒక బౌల్లో పాలు తీసుకొని అందులో షుగర్ వేయండి. షుగర్ కొద్దిగా వేస్తూ మిక్స్ చేయండి. ఈ విధంగా కొద్దిగా వేయండి. ఇలా కంప్లీట్లీ షుగర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న పదార్థాన్ని మనం బటర్ క్రీమ్లో వేసి బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బటర్, మిల్క్, షుగర్ ఈ 3 పదార్థాలు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. అప్పుడు మనకి విప్పింగ్ క్రీమ్ బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా తీసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోండి, మీకు నచ్చిన కలర్స్. ఫ్రెండ్స్, ఈలోపు మనము కేక్ రెడీ అయిందా లేదా చెక్ చేసుకుందాము. చూడండి,
వావ్, కేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకోండి కేక్ని. మనం డెకరేషన్ కూడా చేసుకోవాలి కదా. సో స్టార్ట్ చేద్దామండి. నేను బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను, అందులో కొన్ని పాలు కలుపుకొని 2 బాల్స్ చేశాను. నేను స్నోమ్యాన్ అండ్ క్రిస్మస్ ట్రీ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన విధంగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా 2 బాల్స్ అటాచ్ చేసి పెట్టండి. మనకు స్నోమ్యాన్ రెడీ అయిపోయాడు. నెక్స్ట్ క్రిస్మస్ ట్రీ ఇలా జాగ్రత్తగా జిగ్జాగ్లో కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం క్రిస్మస్ ట్రీ రెడీ చేసుకుందామండి. చాలా జాగ్రత్తగా జిగ్జాగ్ షేప్లో చేసుకోండి. ఈ విధంగా కార్నర్స్ ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ కేక్ పై విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా స్లోగా అప్లై చేయండి. సైడ్స్ కూడా అప్లై చేయండి. చేశాక ఫ్రెండ్స్, నేను స్నో లుక్ రావడానికి ఇక్కడ నేను ఒక స్వీట్ని యూస్ చేశాను. సో ఆ స్వీట్ నేమ్ వచ్చేసి సోంపాపిడి. ఈ విధంగా సోంపాపిడి కూడా మొత్తం వలిచేసి స్నో లాగా లుక్ వచ్చేటట్టు కేక్ పై అప్లై చేసుకోండి. వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా సైడ్స్ కూడా అప్లై చేయండి సోంపాపిడి. చూసారు కదా, మొత్తం కంప్లీట్లీ నేను సోంపాపిడి అప్లై చేశాను. నెక్స్ట్ క్రిస్మస్ ట్రీ మనం తయారు చేసుకున్నాం కదా, క్రిస్మస్ ట్రీని కేక్ పైన పెట్టేసి మనం విప్పింగ్ క్రీమ్లో గ్రీన్ కలర్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ విప్పింగ్ క్రీమ్ని క్రిస్మస్ ట్రీకి అప్లై చేయండి. చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. స్టెమ్కి వచ్చేసి నేను చాక్లెట్ కరిగించి అప్లై చేశాను, అది పెట్టండి. ఒక స్టార్ కూడా పెట్టండి. తర్వాత జెమ్స్ కట్ చేసి క్రిస్మస్ ట్రీపై అక్కడక్కడ ఒక్కొక్కటి పెట్టేస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి క్రిస్మస్ ట్రీ చూడ్డానికి. తర్వాత స్నోమ్యాన్ని కూడా పక్కన పెట్టేసి వైట్ విప్పింగ్ క్రీమ్ని అప్లై చేయండి. ఈ విధంగా స్నోమ్యాన్కి కూడా మనం కంప్లీట్లీ వైట్ విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. తర్వాత స్నోమ్యాన్ని మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే జమ్స్ చాక్లెట్ యూస్ చేసి డెకరేట్ చేసుకున్నాను. ఈ విధంగా తర్వాత కేక్ని కూడా మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోండి.